హలో అండి, హాయ్ అందరికీ. ఇక్కడ చూడండి, మనం బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్కి ఎలా డ్రా చేస్తున్నామో ఇది క్రాస్ కటింగ్ అండి. దీన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉక్సులు పట్టికి వెళ్ళి వచ్చేసి పావించేలా ఎక్స్ట్రా తీసుకోండి. ఇది మెయిన్ అండి, ఇది నేను మీకు చెప్పడానికి వీడియో పెడుతున్నాను. అయితే ఏంటంటే ఇక్కడ మనం ఎలా ఉందో అలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఆది బ్లౌజ్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి గీసుకుందాం. అయితే ఈ బ్లౌజ్కి వచ్చేసి నాకు 630 వచ్చిందనమాట. అయితే వాళ్ళు కిందకు ఉంది, డీప్గా ఉంది అని చెప్పేసానని 6 ఇంచులు పెట్టమన్నారు అనమాట. 6 ఇంచులు పెట్టమన్నప్పుడు మనం ఇలా 6 ఇంచులు పెట్టుకున్నాం. అయితే ఏంటంటే ఇక్కడ మనకు వచ్చేసరికి చెస్ట్ లూజు చూడండి, మనకి 9.5 వచ్చింది. అయితే ఇంకో పావించి ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం. అలా పెట్టుకున్నప్పుడే మనకి చెస్ట్ దగ్గర పీక్ రాకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇది చాలామంది చేసే తప్పు ఇదే అనమాట. ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం, ఎందుకంటే ఉక్సులు పట్టి ఖర్చులో పోతుంది కాబట్టి. ఇప్పుడు చూడండి, డాట్ పొడవు కూడా మనం లాక్కూడదు, లాక్కుండా మామూలుగా పట్టుకొని చూసుకోవాలన్నమాట. అప్పుడే కరెక్ట్గా వస్తుంది. లాగితే చెస్ట్ కిందకు లూజు కిందకు వస్తుంది అనమాట, పొడవు కిందకు వస్తుంది. ఓకేనా అండి. ఉక్సులు పట్టి దగ్గర కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, డాట్ కోసం, ఖర్చు కోసం. అంతే. ఇక్కడికి వచ్చేసరికి మనం ఇలా క్రాస్గా గీసుకోవచ్చు, లేదంటే స్ట్రైట్గా కూడా గీసుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, చెస్ట్ లూజ్ మనకి ఎక్స్ట్రా వచ్చిందా లేదా, ఇది క్లారిటీగా మీకు చెప్పడం కోసమే నేను వీడియో చేస్తున్నానండి. ఓకేనా. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి చంకకి. అంతే, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇలా కట్ చేసుకోండి. నేను మీకు ఇది తెలియజేయడానికి వీడియో పెడుతున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనండి. తర్వాత ఈ బ్లౌజ్ కటింగ్ కూడా నేను వీడియో పెట్టాను, నేను లింక్ పెడతాను చూడండి. వీడియో నచ్చినట్టయితే మీరు తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇట్లాంటి మిస్టేక్ చేశారనుకోండి, మీరు చేయకుండా ఉండాలంటే సేమ్ ఇలా కట్ చేసేసుకోండి. అలా మీరు ఎక్స్ట్రా పెట్టుకోకపోతే చెస్ట్ దగ్గర పీక్ వచ్చినట్టు ఉంటుంది అనమాట. ఓకేనండి. థ్యాంక్ యూ.